మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గొర్రెల ప్రశాంత్ గారు, పలంనేరు 15 బాస్ 670, అనంతపురం 670. ఇక చంద్ర గారు, అన్నా నమస్తే, నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సోదర. మీకు కూడా 2025 సంవత్సరం గడిచిపోయింది, కానీ 2026 మొదలైంది. ఈ సంవత్సరం రైతులు సంతోషంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. అన్నా నీకు ప్రత్యేక జనవరి శుభాకాంక్షలు. చంద్ర గారు, మీ తరపున, మనందరి తరపున, మన ఛానల్ తరపున ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. 2026 సంవత్సరం అన్నదాతలకు ఏ పంట వేసినా కూడా అనుకూలంగా ఉండాలి, ఏ పంట వేసినా కూడా వారింటి సిరులు కొనవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నాగరాజు గారు, హాయ్ అన్న, మాది శాంతిపురం మండలం, నాటడం తక్కువ, చాలా తక్కువ. ఇక హనుమంత్ గారు, అన్న రేట్లు ఇంకా పెరగాల్సిన అవసరం లేదు, ఈ రేట్లు కంటిన్యూగా ఒక నెల 2 రోజులు నడిస్తే రైతు చాలా సంతోషంగా ఉంటాడు. వాస్తవమే. ఇక రాజశేఖర్ గారు, రైతులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రామకృష్ణ కోసం లేదంటే సైదన్న కోసం మనం ప్లాంటేషన్ చేయం కదా, కాబట్టి ఒకరు రేటు పెరుగుతుందన్నారని పొంగిపోకండి, ఇంకొకరు రేటు తగ్గుతుందని భయపడకండి. అలా మనం పొంగిపోయినా భయపడిన ఎలా? ప్లాంటేషన్ చేశాక రేట్ ఉన్నా లేకున్నా ముందుకు పోవడమే. స్టాక్ ఎక్కువ వస్తే రేట్ డౌన్ అవుతుంది, తక్కువ వస్తే పెరుగుతుంది. ఈ మెసేజ్ ఎవరిని ఉద్దేశించి కాదు. చాలా చక్కటి కామెంట్ పెట్టారు రాజశేఖర్ గారు. ఇక పీవీపీపీ గారు, వీకోట నుంచి, వీకోట ఏరియాలో నర్సరీలో టమోటాకి రేట్లు ఉన్నా కూడా నారు పోవడం లేదు. నర్సరీ వారు ఇప్పుడు టమోటా నారు నాటండి అని చెబుతున్నారు. అందరూ ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత నాటాలని చెబుతున్నారు, కాబట్టి ఇప్పుడు నాటుకొని చెబుతున్నారు. అన్నా నర్సరీ వాళ్ళు చెప్పారు, వీరు చెప్పారని కాకుండా మీకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోండి. కాకపోతే ఫిబ్రవరి అని చెప్పారు కాబట్టి నిన్న సంవత్సరం అన్నదాతలందరూ రాబోయే రోజులు కరెంటు ఉండదు, నీటి కొరత ఉంటుందని తొందరపడి కోయిల ముందే కూర్చొని చాలాసార్లు పెట్టారని మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ తిరువార చేయాల్సిన ప్లాంటేషన్ మొత్తం ఫిబ్రవరిలో చేస్తారు. దానివల్లే 2025 సంవత్సరం అతాకుతలమైంది. నాటొచ్చన్నా కానీ సీజన్కి నాటినట్లు భారీగా నాటకూడదు. ఒకవేళ ఎవరైనా నాటుకోవాలని ఉంటే కూడా ఫిబ్రవరి తక్కువ నాటుకోండి. సీజన్ టార్గెట్ అంటే ఏప్రిల్, మేనే. నేను చదివినది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చెప్పలేము, కానీ నేను ముందుగానే చెప్తున్నాను. బట్ దిస్ ఇస్ నాట్ ఫైనల్. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక బోయాస గారు, అశోక్ గారు, రామకృష్ణన్ అన్నని ఎవరు వ్యతిరేకించడం లేదు, అతను కూడా ఒక రైతు కుటుంబం వాడే. రేట్స్ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు బ్రదర్, కానీ జనవరిలో తోటలు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని భయపట్టేలాగా చెప్పడం వలన 100 మందిలో 10 మంది తోటలు వదిలేస్తారు. ఒకవేళ రేట్స్ పెరిగితే అప్పుడు బాధపడేది రామకృష్ణ కాదు, రైతులు. అందుకే మనం ఎప్పుడూ మన పని మనం చేసుకుంటూ పోదాం. విజయం అనేది ఎప్పుడైనా వస్తుంది, మన పని మనం చేసుకుంటూ పోదాం. విజయం అన్నది ఎప్పుడన్నా వస్తుంది. చాలా చక్కని మాట. నేను సయ్యద్ అన్న ఛానల్ 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా, ఇలాంటి కామెంట్ చదవాలి మనకు అంటూ, దానివల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అంతేగాని వాళ్ళు చెప్పిందే ఫాలో అవ్వకూడదు. జై కిసాన్. బోయస గారు చాలా చక్కటి కామెంట్ పెట్టారు, కానీ మీరు ఆ పదం ఏదో ఉపయోగించారు, అందుకే నేను దాన్ని సవరించి వ్యతిరేకించలేదు బ్రదర్ అని పెట్టాను. దీనికి ఓబిరెడ్డి గారి స్పందన, ఓకే కరెక్ట్గా చెప్పామన్నా, రామకృష్ణ మనకేమీ శత్రువు కాదు, కాకపోతే మన తోటి రైతే. బల్ల గుద్ది చెబుతా రేట్లు తగ్గుతాయని తోటి రైతులను భయాందోళనకు గురి చేయవద్దని నా మనవి. ధర పెరుగుతుంది, ధర ఉంటుందంటే ఎవరికైనా సంతోషమే, ధర తగ్గుతుందని ఎవరికైనా ఆందోళన, భయం ఉంటుంది. మొత్తం మీద బోయస గారు చెప్పినట్లు మన పని మనం చేసుకుంటూ పోవాలి, విజయం దానంతటి ఉపదేస్తుంది. ఇదే ఈరోజు 9 మంచి వాక్యం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇంత గ్రూపులో ఉండే నా రైతు మిత్రులకి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. శ్రీనివాసులు గారు, మీకు కూడా సోదర. ఇక ఆనంద్ గారు, అన్న సౌత్ ఏరియాలో కొత్త తోటలు వస్తే ఆ టైంకి పాత తోటలు అయిపోతాయి, కానీ ఒక్కసారిగా స్టాక్ పెరిగి భారీగా రేటు పతనం అవ్వదు. మీరు అనేది వాస్తవమే, కానీ దాంతోపాటు కూడా పాత తోటలు ఉంటే కొంచెం ఇబ్బంది. సినిమా మరొక పెట్టారు. నమస్కారం సయ్యద్ బాయ్,
இந்த గ్రూప్లో இருக்க రైతులు అందరికీ వణక్కం. తమిళనాడు జనవరి 20 పైన తోటలు వస్తాయి. 20 పైన రేట్లు ఎంత అమ్ముతాది? జనవరి 20 వరకు రేటు తగ్గే ఛాన్స్ అంత లేదు. మీ ఆంధ్ర కాయలంతా మా తమిళనాడుకు సరిపోవడం లేదు. మొత్తం మీద అయితే శ్రీనివాస్ గారు తమిళనాడులో కాయలు ఉన్నా కూడా అవి జనవరి 20 పైన మాత్రమే ఆ తోటలు వస్తాయి. జనవరి 20 వరకు రేట్లు ధరల గురించి ఎవరు ఆంధ్ర ప్రాంత రైతులు ఆందోళన చెందకండి. మీ కాయలు ప్రస్తుతం తమిళనాడు మార్కెట్ మా రాష్ట్రానికి సరిపోతుందని కామెంట్ పెట్టారు. చాలా చక్కటి కామెంట్ పెట్టారన్న. ఇక రాఘవేంద్ర గారు, ఈ రామకృష్ణకి తోట లేదు, అందుకే మార్కెట్ డౌన్ అని చెబుతున్నాడు. ఆయనేమీ దేవుడు కాదు, నేనేమీ దేవుడు కాదు, కానీ ఫార్మర్స్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. నో, భయపట్టిస్తున్నాడు, ఇన్సల్ట్ కాదు. రామకృష్ణ తనకి తోట లేదు కదా, డౌన్ అయితే ఏమి నొప్పి తనకి? ఎవరికి ఏమి రాసుంటే అదే వస్తుంది. ఆయన ఎవడు చెప్పడానికి? అక్కడక్కడ కొంచెం పదాలు కాస్త ర్యాష్గా క్రూరంగా ఉన్నాయన్న, దాన్నంతా నేను మార్చగలను. సారీ బ్రో, అలాంటి కామెంట్ ఒక వ్యక్తిని ఉద్దేశం అలా పెట్టకూడదు. నేను ముందే ఒకసారి చెప్పాను, ఒక అన్నదా ఇలాగే డౌన్ అవుతుందంటే, అన్న అలా పెట్టద్దన్నా, రైతులు భయపడతారు అని చెప్పితే ఆ తర్వాత అని అన్నట్లుగానే ధర తగ్గింది. ఏదేమైనా ధర తగ్గుతుందనే అంచనాలు అవకాశాలు ఉన్నా కూడా చెప్పకపోవడం మంచిది. నేనైనా సరే, అన్నదాతలైనా సరే. బట్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే జనవరి 20 లోపు తోటలు తొందరగా కాయలు అమ్ముకునేది మాత్రమే నేను సలహా ఇచ్చాను అన్నదాతలకి. ఇక మోహన్ రెడ్డి గారు, ఆల్ ఫార్మర్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2006. ఆల్ ఫార్మర్స్ బాగుండాలి, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా మన అన్నదాతలకి అందరికీ మోహన్ రెడ్డి గారు మన ఛానల్ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కేవి రామారావు గారు, హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్. థ్యాంక్ యూ సోదరా. ఇక సుదర్శన్ నాయుడు గారు, టమోటా రైతు అన్నలకు అలాగే వ్యాపారస్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పంట పండించే వారికి, ఆ పంటను కొనుగోలు చేసేవారికి, అందరికీ కొనుగోలు చేసేవారికి మరియు బయట ప్రాంతంలో అమ్మకాలు చేసేవారికి కూడా మంచి జరగాలని మన రామారావు గారి ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సోదరా. దీనికి రిప్లై వచ్చింది. శివశంకర్ గారు, సూపర్ కామెంట్ బ్రదర్. సుదర్శన్ గారు, 2026 సంవత్సరం ఫార్మర్స్ అండ్ బయ్యర్స్కి అందరికీ బాగా కలిసి రావాలి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ధన్యవాదాలు సోదర. ఇక మనం మరొకటి పరిశీలిస్తే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఫార్మర్స్, బెస్ట్ ఆఫ్ లక్ 2026. సౌజన్య గారు, ఆది గారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. మా తెలంగాణలో డిసెంబర్లో చాలా అనడం జరుగుతుంది. స్వామి గారు, ఇప్పుడు అక్కడ ప్లాంటేషన్ జరగడం మాత్రం వాస్తవం. మార్చి, ఏప్రిల్, మేలో అక్కడ టమాటాలు ఉంటాయి ఏప్రిల్ వరకు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా ఈరోజు అనంతపురం దిగుమతి తగ్గింది. ఒక్కోసారి సరుకు అటు ఇటుగా వస్తుంది. సరుకు ఎక్కడి నుంచి వస్తుందో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పండి. మీ సూచనకు ధన్యవాదాలు. బి లక్ష్మణ్ స్వామి గారు, హ్యాపీ న్యూ ఇయర్ సయ్యద్ భాయ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక ఉమాపతి గారు, రామకృష్ణ గారు, ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా వెయిట్ 1000 రూపాయలు అమ్ముతుందని చెప్పండి, మీకు గౌరవం దక్కుతుంది. ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు. ఓహో, చాలా దూరం ఉమాపతి గారు. మొత్తం మీద ఉమాపతి గారు చెబుతున్నది, మీరు ధర తగ్గుతుందంటే అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, అలా చెప్పొద్దండి అని ఉమాపతి గారు చెప్పారు. ఇక అనంతరం రమేష్ గారు, రామకృష్ణ సంగతి ఏమో కానీ అనంత మార్కెట్కి మొన్న 10,000 పెరిగితే నిన్న 20,000 పెరిగింది. స్టాక్ పెరిగింది కానీ ధర తగ్గలేదు. నిజమే కదా. ఇక మారుతి కుమార్ గారు, అనంతపురంలో సరుకు అస్సలు లేదు, ఇంకా 2 months వరకు. ఇప్పుడు వచ్చే సరుకు అంతా ఎగురుకాయలు. అనంతపురం మరో వచ్చే 2 నెలలు కూడా కొత్త కాయలు తోటలు ఏమీ లేవు, అన్నీ ఎగురుకాయలు అని కామెంట్ పెట్టారు. దానికి పొలం 71-94 కూడా నిజమేనని రిప్లై ఇచ్చారు. ఇక సయ్యద్ భాయ్, హ్యాపీ న్యూ ఇయర్. రాముడు గారు, థ్యాంక్ యూ సోదరా. మీకు కూడా అన్ని రోజులు రేట్స్. గిడ్డు గారు, ఇక రంగభారతి గారు, హాయ్ అన్న బోయ రంగస్వామి, ఎవరేమన్నా మీ మెసేజ్. హాయ్ అన్న, నా పేరు బోయ రంగస్వామి. ఎవరేమన్నా మీ మెసేజ్ చాలా బాగుంటుంది, ఇలాగే కొనసాగించాలి.
రేట్లు జనవరిలో తగ్గవు. పెద్ద బాస్ 500 పైనే పోతుంది. ఏ రైతు భయపడవద్దు. జై జవాన్ జై కిసాన్, రైతే రాజు, రైతు లేదంటే రాజ్యం లేదు. రైతే దేశానికి వెన్నెముక. జై జవాన్ జై కిసాన్. మనల్ని పాలించింది అతి తక్కువ కాలమైనా కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన అత్యంత బలమైన నినాదం మన హిందుస్థాన్, ఈ హిందూ దేశానికి. జై లాల్ బహదూర్ శాస్త్రిజీ. ఇక ఓబిరెడ్డి గారు, అవునన్నా రామకృష్ణ స్వామి చెప్పేది నిజమన్నా. వారి ఊరిలోని 100 ఎకరాల పైన ప్లాంటేషన్ జరిగిందంట. మండల వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలు ఉండాలి? అందుకనేమో సంక్రాంతి పండుగ కూడేరులోని ఒక పెద్ద మార్కెట్ ఓపెనింగ్కు ట్రంప్ తాత వస్తున్నాడంట. పెట్రోల్ పంపు. హ్యాట్స్ ఆఫ్ రామకృష్ణ అన్న. ఇది చతుర. మా కూడేరులో ప్లాంటేషన్ చాలా ఎక్కువ జరిగింది. జస్ట్ నిన్న మొన్న కూడా చాలామంది రైతులు నాటారు. ఇది నాది కూడా కోడేరే. ఈ రామకృష్ణ ఎవరన్నా ఈ కోడేరులో? ఇమ్రాన్ బాషా గారు. రామకృష్ణ గారు సమాధానం చెప్పాలి దీనికి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా మీరు చెప్పేది జరగదు. ఆయన ఎవరో రామకృష్ణ చెప్పేది జరగదు. చూద్దాం దేవుడు ఏమి పెట్టాడు. ఇది నిజమే కదన్నా, అదే చెప్తాను. ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఇప్పుడు ప్లాంట్ జరిగితే ధర ఉంటుందా అంటే ఎలా చెప్పగలం? నేను ఇప్పుడు కూడా ధరలేదు. 2025 దాని జోలికి వెళ్ళలేదు. మీరు అనేది వాస్తవం. ఎవరు చెప్పినా జరగదు. అంతా దైవలిఖితం. అన్నా నేను సిద్ధం మీకోసం. జేబీ వీర్ గారు. దేని సోదరా? ఎస్ గోబడి గారు. పిచ్చి ముదిరి పాకారం పడుతుంది. ఆ స్వామికి ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. ఆయన గారే చెప్పేదండి భవిష్యత్తు. సయ్యద్ బాయ్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. సయ్యద్ బాయ్ అడ్వాన్స్ అన్న. థ్యాంక్ యూ మస్తాన్ గారు. ఇక చివరిగా నారాయణ రెడ్డి గారు, బయట రాష్ట్రాలు కాయలు పోయేంతవరకు ఇదే రేట్, తమిళనాడు తప్ప. దీనిలో సగం తమిళనాడు తింటే సగం ఉంటుంది. తమిళనాడు ప్రస్తుతం తమిళనాడు మాత్రమే ఎగుమతులు ఉంటాయి మనవి. అటు ఉత్తరాంధ్ర గతంలో చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ధరలు తగ్గాయి. ఆ టమాటా అలా పెడుతున్న ప్రస్తుతానికి అయితే చూడాలి. ఇది ఈరోజు మీ కామెంట్లో సమాధానం కలగడం. చివరిగా అన్నదాతలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం చివరి వీడియో మీ కామెంట్లో నా సమాధానం. మళ్ళీ రేపు సంవత్సరం కలుద్దాం. అంతవరకు సెలవు. వచ్చే 2000 సంవత్సరంలో కూడా మీ ఆదాయమాలను నా ఛానల్ సయ్యద్ షహతాజ్ పైన ఎల్లవేళలో ఉండాలని మీకందరినీ చేతులెత్తి జోడిస్తూ సమాధానం ఇచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.